వచ్చినాయి భూమిలో నుంచి నీళ్ళు ఆడ నుంచి వచ్చి నీళ్ళు పోయి పడ్డాయి. బ్రష్ చేస్తున్నాను, బ్రష్ ఎవరు చేశారు? బ్రష్ లో కోల్గేట్ ఎవరు తయారు చేశారు? అసలు ఇట్లా వెళ్తుంటే సెన్సిషన్ లాగా వెళ్తుంటే ఒక రోజు షూ వేసుకున్న చెప్పులు ఎవరు తయారు చేశారు? నడుస్తున్న కారు డ్రైవర్ చదువుతున్నాడు, కారులో ఎక్కారు, కారు ఎవరు తయారు చేశారు? అర్థమైందా? గాలి పీల్చుకున్న గాలి ఎక్కడి నుంచి వస్తుంది? అలాగా అన్నం తింటున్నా, అన్నం ఎవరు పండిస్తున్నారు? అసలు నేనేం చేస్తున్నానంటే నాకేం అర్థం కాల. నీకు అర్థమైంది? నీకు అన్ని ఒక మనిషికి ఉపయోగపడుతున్నా గమనించండి. ఈ సాప్ ఎవరు ఎవరు తయారు చేశారు? ఈ సాప్ ఎవరు తయారు చేశారు? ఈ తయారు చేశారు, పట్టు వేరే తయారు చేశారు, ఈ ల్యాన్ ఎవరు వాళ్ళు వేసారు. అసలు వెళ్తుంటే నాకు ఒక 1 అవర్ ఈ ధ్యానంలో ట్రావెల్ చేస్తాను తల్లి. నేను నా కళ్ళమ్మ నీరు గలగలగలా తిరిగిన నైట్ తెల్లదా 3 గంటలకి. ఎన్ని సహాయంతో నేనేమన్నా నేను అంటావే? ఎవరు నువ్వు? స్లాబ్ ఎవరు పోసారు? దాని ఇనుము ఎవరు తయారు చేశారు? వచ్చింది. లిఫ్ట్ వెళ్తుంది, లిఫ్ట్ నొక్కితే లిఫ్ట్ పని చేస్తుంది. అట్లా తలుచుకుంటుంటే అసలు అలా నీళ్లు తిరిగినాయి అనమాట చూస్తుంటే. అందుకని ప్రతి క్షణం కృతజ్ఞత భావంతో, ప్రతి థ్యాంక్స్ భావంతో ఈ రోజు ఇక్కడ కూర్చున్నామంటే ఈ పార్క్ ని ఇలాంటి స్మెల్ వచ్చే ఈ పార్కు మేము ఫస్ట్ స్టార్టింగ్ ఇటు వెళ్ళాలంటే ముక్కు పట్టుకొని దాటి వెళ్ళేవాళ్ళు. ఎవరికి వచ్చింది ఆలోచన? ఆలోచన రాబట్టి మనం ఇక్కడ కూర్చున్నాం. ఇంత గ్రీన్ ఎండాకాలం ఇంత గ్రీన్ గా ఉందంటే నీళ్ళు ఎవరు పోతున్నాడు? కార్మిక సోదరుడు పోతున్నాడు లేదా? ఆలోచన వచ్చింది 10 మందికి 13 సంవత్సరాలు ట్రావెల్ అవుతున్నాం. మీరు ఎవరో ఒకళ్ళు కొంచెం గొప్ప ఆరోగ్యంగా బాగుపడ్డారు లేదా? అసలు ఎంతమంది మన సహాయం పొద్దు లేచిగానే తీసుకున్నాం. అసలు తలుచుకుంటుంటే థ్యాంక్ యూ బుద్ధి గారు. మా ఫ్లాష్ బ్యాక్ లేపియాలి మమ్మల్ని, కరుణమ్మ నీళ్లు పెట్టించారు మమ్మల్ని. మై ఫాదర్ మై గురు. అందుకని ప్రపంచంలో చాలా మంది మన గురువులు ఉన్నారు. అందుకని వాళ్ళు తప్పు తీసుకోవద్దు. ప్రతి మనిషి దగ్గర మనం ఏం నేర్చుకోవాలి? ప్రతి మనిషి దగ్గర బాగా టై కట్టుకొని ఉంటాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాడు, చిన్న పడ్డీ కొట్టు దగ్గర ఉంటుంది, సిగరెట్ తాగుతాడు, టీ తాగుతుంటాడు. అంటే స్మోకింగ్ హాల్లో ఏసీ రూమ్లో టీ తాగొద్దు, సిగరెట్ తాగొద్దు అంటారు కదా, తాగుతుంటాడు. అంటే అంత చదువుకున్న మేనని సాధారణ మళ్ళీ బేల్దారి పని టీ తాగుతుంటాడు, సిగరెట్ తాగుతుంటాడు. అంటే చదువు లేకుండా అజ్ఞానం సిగరెట్ తాగుతున్నాడు. నేను చదువుకున్న జ్ఞానం వచ్చింది, నేను అర్థం చేసే పని ఏం చేస్తున్నాను? ఇది మనం నేర్చుకోవాలి. నీకు అర్థం కాలేదు తల్లి. ప్రతి మనిషి దగ్గర మనం ఏం నేర్చుకోవాలి? ప్రతి జంతువు దగ్గర ఏం నేర్చుకోవాలి? ప్రతి జంతువు దగ్గర ప్రతి విషయాన్ని, ఒక చెట్టు దగ్గర ఏం నేర్చుకోవాలి? ఒక పక్షి దగ్గర ఏం నేర్చుకోవాలి? మా పైన మేము ధ్యానం చేస్తున్నాం, మా మందిని పైన పక్షి పావురాయి గుడ్లు చిన్న పెట్టింది. దాన్ని చూసాం, మా మధ్యలో పెట్టింది ఏంటో అనుకున్నాం. ఓహో వీళ్ళంటే రామలక్ష్మణ్ నన్ను ఏం చేయరు, నా ధైర్యంతో ఎటు పెట్టింది అనేది మరి అర్థమైందా? అంటే మేము కూర్చున్న నెత్తినే పెట్టింది. అంటే ఏంటి? మనలో పాజిటివ్ థింగ్స్ కానీ వైబ్రేషన్ ఉంటే పక్షులకి జబ్బులు అర్థం అవుతుంది. పక్కన పెడితే పిల్లిలు తింటది, గుడ్లు తింటాయి అని కరెక్ట్ మా నెత్తి మీద పెట్టింది. అప్పుడు దాని చూసి ఏం నేర్చుకున్నాను? ఓహో అంటే ఈ వైబ్రేషన్ అది కలిపెట్టింది. ఈ గార్డెన్ దగ్గర ఉంటే నాకు సేఫ్ అనే సంగతి అది గమనించింది పక్షి. వీడు కోసుకొని తినేవాడు కాదు, గుడ్లు తినేవాడు కాదు. అట్లాంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది నేనేది తల్లి ప్రతి క్షణం నేనేది ఏంటంటే మన పిల్లల మీదే ప్రేమ చూపించడం తప్పు కాదంటున్నా. అది అందరూ చూపించేదే. నువ్వు చూపించేదేంటి? మన కాని మీద ప్రేమ చూపించాలి. అర్థం కాలా? నేను పొగిడో, నిన్ను సుబ్బాయమ్మ నువ్వు చాలా బాగున్నావు అన్నప్పుడు నువ్వు పొగట్టం ఏంటి? నువ్వు తిట్టింది అప్పుడు ప్రేమ చూపించు. ఇది గ్రేట్. నేను అర్థమైందా? పొగిడోని పొగడుతుంటే నీకే నాకు కిక్ ఏంటి? అందరు చేసే పని వేరే చేసేయంటి? మీకు శత్రువు ఉండారా? ప్రేమించు. అమ్మ తెలియక చేశాడు అది. ఇప్పుడు నాలాగా తెలిస్తే అతను ఎందుకు అంటాడు? కాదు తెలియకే కదా. ఇప్పుడు ఎందుకు మనం ప్రపంచాన్ని అంటే నాకు ముందు తాగటం తప్పు అనే సంగతి నాకు తెలిసింది. తాగేవాళ్ళు ఏంటి తెలియదు కాబట్టి తాగుతుంది. అందుకని అతను క్షమించాలి, మనం తెలుసుకోవాలి అనే భావన మనం ఎప్పుడు క్రియేట్ చేస్తూ ఉండాలి. అందుకని ప్రతి క్షణం మన పిల్లల మీద ఎంత ప్రేమ చూపిస్తున్నామో, మన సంసారం మన ఫ్యామిలీ ఎంత ప్రేమ చూపిస్తున్నామో అట్లాగే ప్రపంచం మీద అదే ప్రేమ ఎక్స్పెండ్ అవుతూ ఉండాలి. నాని ఒక గిరిగేసుకొని బంగారం లాగా నా ఓటికే పిల్లలు బాగుంటే బాగుండు అంటానికి లేదు కదా. ఇప్పుడు నా పిల్లోడే బాగుండకుండా బయట అంతా చెడిపోయి ఉంటారు వీడు బయటికి వెళ్తే. అందుకే అందరూ బాగుండాలి, వాళ్ళు నా పిల్లోడు బాగుండాలి అని ప్రతి క్షణం పాజిటివ్ ఎనర్జీ ప్రతి క్షణం మన పాజిటివ్ నుంచి లోపల కానీ మనం క్రియేట్ చేస్తే అప్పుడు తెలియకుండా మన లోపల సూపులో పాజిటివ్ వస్తుంది, మన ఇనెక్కడ లోపల వచ్చింది. ఒకే మాట ఒకటే ఎవరు తిట్టారు అనుకోండి, అదే మాట 10 మందికి 4 రకాలుగా వినపడుద్ది.
నీకు అర్థమైందా? దాన్ని మనం ఎంత పాజిటివ్గా తీసుకోవాలి. అందుకని మన ఎవరు మన ఈ ప్రపంచంలో మీరు గుర్తుంచుకోండి నా మిత్రులారా, అందరూ మన ఫేవర్గా ఉండరు. ఇది 100% సత్యం. మీరు మామూలుగా ఖాళీగా దొరికింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? సినిమా చూస్తారు, లేకపోతే ఖాళీ దొరికితే సిగరెట్లు కాలుస్తారు. అబ్బా రిలాక్స్ అవ్వాలరా నేను సిగరెట్ కాలుస్తారు. ఇంకోటి ఏమైనా ఫ్రెండ్స్ తోటి కబుర్లు, అబ్బా రిలాక్స్ అవ్వాలరా ఈరోజు ఏమంతా. కానీ మీ ఇద్దరు ఖాళీ దొరికితే ఆధ్యాత్మికంగా ఉంటుంది. మా ఖాళీ దొరికితే భగవంతుడు కనెక్ట్ అయి ఉంటాం. భగవంతుడితో కనెక్ట్ అయి దొరికింది. ఓకే, అడగండి. లాస్ట్ క్వశ్చన్ వెళ్ళిపోయిన టైం అయిపోయింది. నా బంగారాలు టైం అయింది. గ్యాప్ దొరికితే అమ్మ 10 నిమిషాలు స్నానం చేసిన తర్వాత టెరాస్ ఉందనుకోండి, 10 నిమిషాలు ఒక్క 10 నిమిషాలు కానీ వంట పనులు అయిపోయినాయి. అంతే నేచరు తోటి నేచరు భగవంతుడు విశ్వము, అనంతమైన విశ్వము. గాలి, ఏ కరెంటు బిల్లు కడుతున్నావు? సూర్యుడు పొద్దు లేచింత లైట్ ఇస్తున్నాడు. గాలి మనకి హాస్పిటల్లో యాక్సిడెంట్ పెడితే గంటకి ఎంత లేచిస్తున్నాడు, రోజు గాలి ఇస్తుంది. ఆ గాలిని ఒక మాట చూడండి, థ్యాంక్స్ చెప్పండి. భూమి అరే అంతమందిని హ్యాపీగా ఈ భూమి నడవటానికి యాక్సెప్ట్ చేస్తుంది. అసలు ఒక్క మాలి అసలు ఎంత తలుచుకోండి. గొడుగు కింద నేను ఉండానే, ఇంత పెద్ద గొడుగు నా కోసం గొడుగు కాపలా కాస్తుంది. కాదు ఎంత ఛాయలు చినుకులు ఒకే మా నీళ్లు నెత్తి మీద పెడితే మనం చచ్చిపోతామని చెప్పి భగవంతుడు నీళ్ళు వెళ్ళిపోయి పైకి వెళ్ళి ఎంత దేవుడు గొప్ప డిజైన్ చేసుకొని చిన్న తుప్పలు నీ కోసం కాదు, జంతువులు పక్షులు చచ్చిపోకూడదనే కదా. అంటే మన కోసం ఆయన ఎంత రెస్పాన్సిబిలిటీ ఉన్నాడు భగవంతుడు. నేను వర్షంలో పడ్డాను, అంతా ఒక మంది నెత్తి, నేను అనుకునేవాడిని ఒక ఐస్ గడ్డ మొత్తం పడిందని వర్షం అంతా ఒక నెత్తి మీద పెట్టి మనం బొత్తామా. కానీ చిన్న రూపంలో సులుకుల రూపంలో ఆయన ఇళ్ళ తయారు చేశాడు. ఎంత సృష్టి గొప్పతనం. మనం ఈ మనుషుల మధ్య నుంచొని నువ్వు గొప్ప, నువ్వు తురువు నేను తురువు అనుకున్నాను తప్ప అసలు మనకంటే తురువు చాలా అవదాన సంగతి మనం తెలుసుకోవాలి. మందు అంటుంటే ఒక మనిషికి మాత్రం మందు అవుతాడు, ఈ జంతువుకి ఏ జంతువు తాగుద్ది, ఏ జంతువు అని తాగుతుందా అని అడగండి. అర్థమైందా? ఏ జంతువు కానీ హాస్పిటల్ ఎన్నుకోండి, ఏ జంతువులు కొండి, ఈ జంతువులు మనిషి హాస్పిటల్ 3 స్టార్ 5 స్టార్ మెగాస్టార్ ఇది హాస్పిటల్. ఎందుకు? కొంచెం తెలివితేటలు మనకి ఎక్కువ అయిపోయి తినాలని కంటే ఎక్కువ తింటూ ఆలోచించాలి కంటే ఎక్కువ దేహంలో మా అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, 4 కోశలు ఉన్నాయి వీటిలో. అసలు బాడీ ఈ 4 కోశల్లో ఏ కోశ కంటే 4-5 ఇంద్రియాలతోటి దేహం బ్యాలెన్స్ గా నడుస్తుంది. ఆహార అన్నమయ కోశ ఎక్కువ తీసుకున్నావా డేంజరు. మనోమయ కోశ అంటే మనసును కానీ ఎక్కువ చంచల్గా వాడేవా డేంజరు. ప్రాణమయ కోశ ఉండగా ప్రాణం వరుస పెట్టావా డేంజరు. చాలా అంటే చూడకూడదు చూసి ఎనగోడింది ఇంతే. అందరికీ 100% ప్రాణశక్తి అందరూ సమానంగా ఉంది. నీకు అర్థమైందా? ఇది మంచి పాయింట్ తెలుసుకోండి. ఈ ప్రాణశక్తిని నువ్వు, ఇది అద్భుతమైన విశ్వశక్తిని, దీన్ని నిద్రలో వచ్చి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, సెల్ ఫోన్ మీ ఛార్జ్ అవుతుంది. నువ్వు ఇంకోటి వేరే టవర్కి వెళ్తే అక్కడ సెల్ ఫోన్ లేదు, సిగ్నల్ రావన్నప్పుడు ఎంత జాగ్రత్త పడతావు నువ్వు దాన్ని? సెల్ ఫోన్ తక్కువగా ఉందమ్మా ఛార్జ్, సెల్ ఫోన్ ఛార్జ్ తక్కువగా ఉంది. ఇప్పుడు నేను వేస్ట్ కబుర్లు లేవుతాను, రే ఏం కావాలి నీకు అది చెప్పు, ఎందుకంటే ఛార్జర్లు తక్కువగా ఉంది అంటాం లేదా? అట్లా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు నా లోపల ఛార్జర్ తక్కువగా ఉంది, వేస్ట్ మాటలు మాట్లాడు, నీకు అవసరం ఏం కావాలి చెప్పు, కట్ చేయి. అమ్మా ఏం కూర తిన్నా, పప్పు వండావా, అది తిన్నావా, ఏం చీర కట్టుకున్నా, ఫంక్షన్ ఏం చీర కట్టుకున్నా, ఇవాళ ఏం కట్టుకుంటా, టైం వేస్ట్ చేసుకోవద్దు మీరు. నేను అంటుందిగా, ఇది లోపల మీరు ప్రతి క్షణం ఎనర్జీ ఖర్చు చేస్తున్నారు, మీకు తెలియట్లా. చెప్పాల్సిన మాట చెప్పండి, ఏం కావాలి హస్బెండ్, ఏం కావాలి సార్, నా వల్ల ఏం కావాలి మీకు, తిట్టదలుచున్నా తిట్టండి. ఇట్లా ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేసుకొని నీకేం కూర కావాలి, నేను ఏం చేయాలి పిల్లోడికి అంటే అని చెప్పాలి తప్ప నువ్వు ఇదెందుకు అని అన్ని తప్పుల్లో వేలు పెట్టేసి ప్రతిదాన్ని సూక్ష్మంగా చూసి టైం వేస్ట్ చేసుకోవద్దు. సహజం ప్రపంచం జరుగుతూ ఉంటుంది. అందుకని మంచిగా చూడండి, మంచిగానే ఉండండి, ఆనందంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ.